అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం మరలా ఒకసారి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సొలొమోను చేత రాయబడిన ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అంటే 3 పేటలున్న తాడు త్వరగా తెగదు అనే సందర్భాన్ని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. అయితే దీనికంటే ముందు వచనాలు కూడా చదవాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఎక్కువగా ఒంటరితనము వర్సెస్ ఐక్యమత్యం అనే సందర్భాన్ని జ్ఞాని సొలొమోను రాయటం జరిగింది. మనిషి జీవితంలో ఒంటరిగా ఉంటే పరిస్థితులను గెలవటం చాలా కష్టమవుతుందని, అదే ఐక్యమత్యంతో ఉంటే 2-3 కలిసి అక్కడ జయాన్ని కలిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క అధ్యాయంలో రాయడం జరిగింది. అయితే 9వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇక్కడ 2 ఉన్నారు గనుక ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు, 2 కలిసి ఉండటం మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికే శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. 2 కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి అగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల 2 కూడి వాని నిద్రింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు గదా. ఈ మాటలో చదివిని అన్నీ కూడా ఒంటరితనంలో ఉంటే గెలవలేమని, అదే ఐక్యమత్యంగా 2 లేదా 3 కలిసి ఉంటే బాగుండును అని ఆయన చెప్పడం జరిగింది. లాస్ట్లో అన్నమాట 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఇది కుటుంబ సంబంధానికి అన్వయించుకుంటే, ఒకటి పేట భర్త అయితే, ఒక పేట భార్య అయితే, వారిరువురి మధ్యలో దేవుడు 3వ పేటగా ఉండగలిగితే ఆ యొక్క కుటుంబము లేకపోతే ఆ భార్యాభర్తల మధ్యలో ఉన్న అనుబంధము అనేది ఏ ఒక్క నాటికి తెగిపోవడం అనేది ఉండదు అని చెప్తున్న సందర్భం. 3 పేటల త్రాడు అనేది ఒక పేటతో ఉంటే ఈజీగా తెంపొచ్చు, అదే 2 పేటలు ఉంటే కూడా కొంచెం లేట్లోనే తెంపొచ్చు. కానీ 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అంటే ఐక్యమత్యముగా ఉంటే మనుషుల జీవితాల్లో బంధాలు బలపడతాయి అన్న సందర్భాన్ని చెప్తా ఉన్నాడు. మనము కుటుంబంగా మన లోపల బంధాలు ఎలా ఉన్నాయి? ఒంటరితనంలో ఉండి పోరాడుతున్నట్టుగా ఉన్నాయా, లేకపోతే ఇరువురు కలిసి దేవునిని అనుసంధానకర్తగా పెట్టుకుని పోరాడుతున్న అనుభవాలు ఉన్నాయా? ఒక విషయాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలప్పుడు ఐక్యమత్యమే బలము అని ఓ తండ్రికి 5 కొడుకులు ఉండేవారని, వాళ్ళు ఒకరోజు తండ్రి అవసాన దశలో చనిపోతున్న సమయం దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి పిలిచి వాళ్ళని ఒక్కొక్క కట్టె తెమ్మన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ 5 కొడుకులకి ఒక ఉపమానం నేర్పాడు. ఒక కట్టెను తీసుకుని దాన్ని విరగొట్టినప్పుడు ఈజీ గిరిగిపోయింది. ఆ తర్వాత ఆ కట్టెలన్నీ ఓ చోట మోపుగా కట్టి 5 కట్టెల్ని విరగొట్టాలి అన్నప్పుడు వాటిని విరగొట్టలేకపోయిన సందర్భం తన కొడుకులకు చెప్పి, మీరందరూ ఐక్యమత్యంగా ఉంటే మీరు బలంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. అలానే మన పరిస్థితుల్లో కూడా మనము దేవుని ఎదుట ఎదుగుతున్నాం కదా, కుటుంబంలో ఐక్యమత్యము అనేది అవసరం. అయితే అది స్పిరిచువల్గా మనం ఎదిగినప్పుడు కనబడే ఒక మంచి దీవెన, లేకపోతే మంచి విషయం. కనుక మనం మన జీవితంలో ఐక్యమత్యం కలిగి ఉండటం అనేది కుటుంబంలోనూ అవసరం, సంఘంలోనూ అవసరం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ యొక్క రెడ్వుడ్ అంటే ఎర్రచందనం వృక్షాలకి బాగా ప్రసిద్ధి. ఆ వృక్షాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భూమి మీద ఇంకెక్కడా కూడా అంతటి ఎత్తైన వృక్షాలు కనబడం. దాదాపు వాటి పొడవొచ్చి 300 అడుగులుంటాయి. వయసును లెక్కించితే దాదాపు ఆ చెట్లు
క్రీస్తు పూర్వము నుండే ఉన్నాయి అని చెప్తా ఉంటారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన ఆ యొక్క రెడ్వుడ్ యొక్క వృక్షవనము చాలా కాలిఫోర్నియాలో ప్రసిద్ధి చెందింది. అయితే ఆ చెట్లు 300 అడుగులు ఎత్తుకు పెరిగినాయి అనంటే దాని వేర్లు భూమిలో ఎంత లోతుగా చొచ్చుకుని పోయి ఉంటాయో అని ఆలోచన చేస్తాం. జనరల్గా మనం తవ్వి చూడకపోతే చెట్టు ఎంత ఎత్తే దిగింది అని అంటే దాని యొక్క వేరు ఎంత లోపలకుందో అన్నట్లుగా ఆలోచన చేస్తాం. కానీ ఒక వ్యక్తి పరిశీలించాడు, అసలు ఈ యొక్క వృక్షం యొక్క వేర్లు ఎన్ని వందల అడుగుల లోతులోకి వెళ్ళుంటాయి, ఇవి తుఫాన్లు వచ్చినప్పుడు పెనుగాలులు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడుతున్నాయి, మరి ఎంత లోతుకుంటాయోనని తవ్వి చూస్తే మనం ఆలోచన చేసిన ఆలోచనకి సరిగా లేదు. అవి వేర్లు లోపలికి వెళ్ళటం అనేది అంతగా వెళ్ళలేదు. కానీ నిజానికి ఆ వేర్లు ఆ యొక్క మరి ఎలా ఉన్నాయి అని అంటే పైనే ఉన్నాయి. కాకపోతే ఉన్న వేర్లన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఈ తుఫానులు వచ్చినప్పుడు లేకపోతే గాలివాన వచ్చినప్పుడు ఆ యొక్క వాటికి ఊగుతాయే తప్ప అవి పడిపోవడం జరగదు. కారణం ఏంటి అని అంటే వేర్లు అన్నీ కలిపి మూకుమ్మడిగా చెట్టును నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే వేర్లు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి భూమి లోపల. అవి గట్టిగా పట్టుకోవడాన్ని బట్టి ఆ యొక్క రెడ్వుడ్ చెట్లు ఆ యొక్క ప్రకృతి పెనుగాలులు కానీ బీభత్సం జరిగినప్పుడు అవి పడకుండా కాపాడుతూ ఉన్నాయి. కనుక వేర్లు లోపల ఒకదానికొకటి పెనవేసుకున్న అనుభవంలో ఐక్యత కనబడటాన్ని బట్టి భూమి పైన ఉన్న చెట్టు ఆ యొక్క బలంగా నిలబడగలుగుతుంది. గాలికి ఊగుతుందే తప్ప అది పడతలేదు. కారణం ఏంటంటే లోపల ఉన్న వేర్లు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. కనుక మనం మన జీవితంలో ఈ యొక్క విషయాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా ఒకరి మధ్య ఒకరికి సంబంధ బాంధవ్యాలు అనేవి ఖచ్చితంగా ఉంటే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కుటుంబాలు అలా లేవు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది. ఆ ఎవరి ఫోన్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఆ టైం తర్వాత వాళ్ళ యొక్క సమయాన్ని ఆ యొక్క మరి దేవుని ఎదుట ఖర్చు చేయలేని స్థితిలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనకున్న పరిస్థితుల్లో మనము ఒకరితో ఒకరు ఐక్యంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క సహవాసం మన మధ్యలో బలంగా ఉంటుంది. ఒకవేళ మన మధ్యలో ఐక్యత లోపించితే దేవుని సహవాస విషయంలో కూడా ఐక్యత లోపించు. అలాగా ఉండకుండా మనం ఐక్యంగా ఉందాము. అందరం కలిసి కుటుంబాలుగా ఆరాధన చేద్దాం. అందరం కలిసి దేవుని ఎదుట కనబడదాం. అలాంటప్పుడు మన కుటుంబాల్లో ఐక్యమత్యమే బలము అన్న వాక్కు రూఢీపరచబడుతుంది. కావున దేవుని ఎదుట మనల్ని మనం 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అన్నట్లుగా మనము దేవునితో మన యొక్క బంధాన్ని పెనవేసుకుని ముందుకు కదులుదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం అందరికీ కూడా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.